ఒక చిన్న గ్రామంలో పచ్చని పొలాల మధ్య ఒక చిన్న మట్టి ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో చంద్రం, అతని భార్య సుజాత, ఇద్దరు పిల్లలు రాఘవ, మేఘన కలిసి సంతోషంగా జీవించేవారు. ఒకరోజు సుజాత మెల్లిగా అడిగింది, మన పొలాల పత్రాలు ఎక్కడున్నాయి? చంద్రం గట్టిగా అన్నాడు, అవి నా బాధ్యత, నీకు తెలుసుకోవాల్సిన పనిలేదు. ఆ మాట ఆమె హృదయాన్ని తాకింది. అలా ఉండగా హఠాత్తుగా చంద్రం కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే అతను ఈ లోకాన్ని వదిలిపోయాడు. సుజాత ప్రపంచం ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. ఇలా ఉండగా పిల్లలు పెద్దవారయ్యారు. కొన్ని రోజులకు బ్యాంక్ నుండి నోటీసులు వచ్చాయి. అప్పులున్నాయని తెలిసింది. పొలాల పత్రాలు ఎక్కడున్నాయో తెలియదు. సుజాత గందరగోళంలో పడింది. కొడుకు రాఘవ ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. సుజాత ఒంటరిగా మారింది. డబ్బులేదు, సహాయం చేసేవారు లేరు. కొంతమంది ఇలా కూడా అన్నారు, ఇప్పుడు ఎలా బతుకుతావు? ఆ మాటలు ఆమె హృదయాన్ని గాయపరిచాయి. కాని సుజాత కన్నీళ్లు తుడుచుకుంది. ఒకరోజు ఆమె తన మనసులో అనుకుంది, నేను బలహీనురాలు కాదు, నేను కూడా ఈ ఇంటి యజమానురాలిని. అలా కొంచెం కొంచెంగా ధైర్యం పెంచుకుంది. సుజాతకు కుట్టు పని బాగా వచ్చేది. ఆమె పాత మిషన్ తీసుకుంది. రోజూ దుస్తులు కుట్టేది. ఆమె కష్టం చూసి గ్రామమంతా ఆమె దగ్గరకు రావడం మొదలుపెట్టింది. ఆమె జీవితంలో మళ్లీ వెలుగు వచ్చింది. ఒకరోజు రాఘవ విన్నాడు, నీ అమ్మ చాలా ధైర్యవంతురాలు అని. అతనికి తన తప్పు అర్థమైంది. ఇంటికి వచ్చి, అమ్మా, మేము నీతో ఉండలేదు, క్షమించు. సుజాత కళ్లలో ఆనంద కన్నీళ్లు. ఇప్పుడైనా కలిసి ఉంటే చాలు అంది. ఇప్పుడు అందరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. రాఘవ పొలం పనులు చూసుకున్నాడు. మేఘన అమ్మకు సహాయం చేసింది. కొన్ని నెలల్లో అప్పులు తగ్గిపోయాయి. ఇంట్లో మళ్లీ నవ్వులు వినిపించాయి. కొన్ని సంవత్సరాల తర్వాత రాఘవ మంచి ఉద్యోగం పొందాడు. మేఘన చదువులో ముందంజ వేసింది. ఒకరోజు గ్రామ సమావేశంలో సుజాతను గౌరవించారు. ఆమె మెల్లిగా చెప్పింది, భార్యలను చిన్నచూపు చూడకండి. మహిళలు బలహీనులు కాదు. వారికి అవకాశమిస్తే ఆకాశంలాంటి బలం చూపిస్తారు. అందరూ చప్పట్లు కొట్టారు.